దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఒకసారి మనం ఆలోచించి మన జీవితానికి వాటిని ఆపాదించుకుంటూ దేవుని మార్గాన్ని ఎంచుకుంటూ మన జీవితాన్ని మనము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నిలబెట్టుకోవడం ప్రయత్నం చేద్దాం. రండి. ఒకానొక దినమున సమూయేలు సౌలు గారిని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుడి మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. మొట్టమొదటిగా అమ్మోనీయులతో యుద్ధం చేశాడు, నాహాషు రాజును హతమార్చాడు. రెండోసారిగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, ఫిలిస్తీన్లని హతమార్చాడు. ఫిలిస్తీన్లు హతమార్చినటువంటి సమయంలో ప్రజల గురించి ఆలోచించి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి సమయం వచ్చేసింది. అయితే మూడవసారి తండ్రి అయినటువంటి దేవుడు సమూయేలు గారితో మాట్లాడి ఆ సమూయేలు గారి ద్వారా తనతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఇదిగో, ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు తండ్రి అయినటువంటి యెహోవా. తన జనుల మీద, మన ఎవరి జనులము? తండ్రి అయినటువంటి దేవుని బిడ్డలము, యేసు ప్రభు వారి బిడ్డలము, యెహోవా బిడ్డలము, దేవుని బిడ్డలము. మనల్ని ఏలడానికి ఒక రాజు నియమించాడు, ఆయన పేరు సౌలు అని. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. ఆ సౌలు గారితో అంటున్నాడు సమూయేలు గారు, ఇదిగో, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చూడండి, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీకు ఎవరు సెలవిస్తున్నారో ఆలోచించు. నీతో మాట్లాడిన వ్యక్తి ఎవరో ఆలోచించు. సైన్యములకు అధిపత్యకు యెహోవా, సైన్యములకు అధిపత్యకు. ఏ సైన్యం అధిపతి? ఏ సైన్యానికి అధిపతి? సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడడు. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అమాలేకీయులు ఏం చేశారో నాకు జ్ఞాపకమే. నువ్వు వెళ్ళి అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చేది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులను, స్త్రీలను, బాలులను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను అన్నిటినీ హతము చేయి. వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయని చెప్పాను. అమాలేకీయులను భూమి మీద లేకుండా నిర్మూలన చేయి. వారి పసిబిడ్డలను ఉంచొద్దు, వాళ్ళ పెద్దలను ఉంచొద్దు. పురుషులను, స్త్రీలను, బాలులను, స్త్రీలను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను సమస్తాన్ని కూడా నిర్మూలన చేయి ఆయన సౌలు గారికి చెప్తే, సౌలు గారు యుద్ధానికి సిద్ధపడ్డాడు. 2 లక్షల కాల్బలము, యూదావారు 10,000 మంది, వీళ్ళందరినీ కూడా పోగు చేసి అమాలేకీయుల యుద్ధానికి వెళ్ళేటప్పుడు అయితే ఆయన అంటున్నాడు, అమాలేకీయులతో పాటు కేనీయులు కూడా ఉన్నారు. అయితే సౌలు గారు అంటున్నారు, కేనీయులారా, మీరు అమాలేకీయుల నుండి వెళ్ళిపోండి, అమాలేకీయులతో మీరు ఉండొద్దు, మేము యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాము, అమాలేకీయుల యుద్ధాన్ని ప్రకటిస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేనీ ప్రాంతం వారులారా, కేనీ దేశస్థులారా, కేనీ వంశస్థులారా, కనానీయులారా, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా నేటికి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రకటిస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ప్రకటిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు, సామాన్య ప్రజలు ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి. అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, మిలిటెంట్స్ ఉన్నారు, వారిని మేము హతమారుస్తాం. అందుచేతనే అదే రీతిగా సౌలు కూడా చెప్పినప్పుడు ఆ ఫిలిస్తీన్ల నుంచి వేరే వెళ్ళిపోండి అంటే ఆ ఫిలిస్తీన్ల నుంచి వేరే కేనీయులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీదకి వచ్చి అమాలేకీయులు రాజు అగగును ప్రాణంతో పట్టుకున్నారు. ప్రజలందరూ కూడా నిర్మూలన చేశారు. కానీ సౌలును జనులను కూడి
అగగును అంటే ఆ యొక్క అమాలేకి రాజు అగగును, ఆయన పేరు అగగు, గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లల మందలలో మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసింది. పనికిరాని నీచమైన పశువులన్నిటినీ నిర్మూలన చేసింది. చూడండి, దేవుడు ఏం చెప్పాడు, నీకు నీలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టు. దోషము, ద్వేషము, కామము, పగ, కోపము సమస్తము నీలో ఏమైతే దేవునికి విరోధముగా ఉందో, వ్యభిచారము, తాగుబోతుతనము సమస్తాన్ని విడిచిపెట్టు అంటే మనము కొన్ని విడిచిపెట్టి కొన్ని దాచుకుంటూ ఉంటాం, కొన్ని ఇంకా మనసులో ఉండిపోతూ ఉంటాయి. ఈ రీతిగా ఉండిపోవటం వల్ల దేవునికి మళ్ళా మనము దూరం అయిపోవలసి వస్తుంది. అయితే ఈ యొక్క సౌలు గారు రాజును ప్రాణంతో పట్టుకున్నాడు. తర్వాత కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క బాగా బలిసినటువంటి ఎడ్లను, గొర్రెలను, మేకలను కూడా కడగా ఉంచారు. వాటిని ఎట్టి పరిస్థితులకు కూడా వాటిల్ని ఏం చేయలేదు, వాటిని హతమార్చలేదు. అయితే వెంటనే సమూయేలు ఆ ప్రాంతానికి వచ్చి యెహోవాకు సమూయేలును ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, రాజు చేయకపోతే రాజుగారి తరపున ఆ దేశంలో ఉన్న దైవజనుడి యొద్దకు వాక్యం వెళ్ళి వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిను గనుక అతను రాజుగా నియమించుటకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. సౌలు నేను రాజుగా ఉంచాను, నా ఆజ్ఞను గైకొనలేదు, నా మాట వినలేదు, నన్ను అనుసరించలేదు, నన్ను వెనుక తీసేశాడు, నన్ను పక్కన పెట్టేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ యొక్క అమాలేకులు దేనిని నీలో ఉండొద్దు అన్నాడు. ఏదైతే ఉండొద్దు అన్నాడు, నీచమైనవి, పనికిరానివి బలి అర్పణ చేశాడు, చంపేశాడు, హతమార్చాడు. బాగా బలిసినవి ఆ రాజుని మాత్రం ఉంచాడు. అయితే ఈయన మాట వినలేదు అనేసరికి సమూయేలు రాత్రంతా కూడా కోపావేశుడే యెహోవాకు, ప్రభువా మరి నేనేం చేయాలి ప్రభా అని మర పెడుతూ ఉన్నాడు. క్షమించి ప్రభా, మరేం చేయగలం ప్రభా. రాజు మాటలు ఈరోజు దైవజనుడు నీ గురించి ఇదే తపన పడుతూ ఉన్నాడు. రాత్రంతా ఉపవాసం ఉంటున్నాడు, రాత్రంతా మెలుపుగా మోకాళ్ళ మీద ఉంటున్నాడు. అయ్యో ఒక్క కుమారుడు, సంఘంలో ఒక కుమారుడు తప్పిపోతున్నాడు, సంఘంలో ఒక కుమారుడు దేవుని మాట వినటం లేదు, సంఘంలో ఒక కుమారుడు ఆయన మాట అనుసరించకు లోకంలో కలిసిపోయి లోకంతోనే కలిసిపోయి ఉన్నాడు. ప్రభువా వాడిని మారు మనసు దయచేయి, ప్రభువా వాళ్ళ కుటుంబాన్ని కట్టు. వాడి తాగుడికి మళ్ళా బానిస అయిపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు, శాపానికి బానిస అయిపోయాడు, లోకానికి బానిస అయిపోయాడు. మరి శత్రువుకి చెంతన చేరాడు. ప్రభువా వాడిని క్షమించు, వాడిని మళ్ళా మార్చు ప్రభు అని రాత్రంతా కూడా యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు తెల్లవారగానే ఆయన వెళ్ళి సౌలు వద్దకు రాగానే సౌలు అంటున్నాడు కదా, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చింది కదా అంటున్నాడు. నమస్కారం కొట్టాడు, సెల్యూట్ కొట్టాడు, కొట్టి ప్రైజ్ లార్డ్ అన్నాడు. సౌలు గారు ఒక మాట అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను కదా అంటే సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి? గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు నాకు వినబడుతున్నాయి కదా, ఎక్కడవి అని అంటే, లేదయ్యా జనులు వీటిని తీసుకొని వచ్చారు, వీటిలన్నింటిని కూడా మేలైన వాటిని ఉంచారు, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి ఉంచాడు. యెహోవాకు బలి అర్పించడానికి జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండరించిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తాం కదా అంటే సమూయేలు అంటున్నాడు, ఇదిగో నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తున్నాను, చూసుకో. మొట్టమొదటిసారిగా నేను రాకుండా నా పని నువ్వు చేస్తావు, దేవుని దూరం అయ్యావు, దేవుని మాట చెప్పినప్పటికీ దేవుని మాట వినలేదు. కాబట్టి నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు, నువ్వు గాడిదలు కాసుకునేటప్పుడు, ఇశ్రాయేలు గోత్రములో నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నువ్వు శిరస్సుగా దేవుడు నిన్ను మార్చాడు, రాజుకు అభిషేకించాడు. అయితే
యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయం మగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవిచ్చాను. మరి నువ్వేం చేస్తావు ఆలోచించు. దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవి. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న నీవు దొంగ సొమ్ము ఇంట్లో ఉంచొద్దురా అంటే ఇంట్లో ఉంచుతావు. దొంగతనంగా వచ్చిన ఇంట్లో ఉంచొద్దంటే మరి అపవిత్రమైన ఇంట్లో ఉంచొద్దంటే అది విలువైంది కదా అని ఇంట్లో ఉంచుతూ ఉంటావు. అపహరించబడింది తీసుకొని వచ్చి ఇంట్లో పెడుతూ ఉంటావు. లంచంగా వచ్చిందో ఇంట్లో పెడుతూ ఉంటావు. దేవుడు అంటున్నాడు కదా, నీ గృహములో లంచముగా ఉన్నదాన్ని, అక్రమముగా ఉన్నదాన్ని, దొంగగా ఉన్నదాన్ని తొలగించి తీసివేయంటే నువ్వు ఇది చాలా విలువైందయ్యా, ఈసారి చాలా విలువైంది, ఇది నేను ఎక్కడో కొట్టుకొచ్చాను కానీ ఈ బుక్ చాలా విలువైంది, ఈసారి ₹1,00,000 సారి అయ్యా, దీన్ని ఈ బట్టలయ్యా, ఈ కోట్లయ్యా, ఇవి ఎలాగ నేను కాల్చు అని దేవుడు అంటుంటే నేను అవి దాచేసి పనికి మాలిన బట్టలన్నీ కాల్చి విలువ తక్కువని కాల్చి పారేస్తావు. కానీ కాస్త ఈ లోకంలో విలువగా ఉన్నవన్నీ కూడా నువ్వు భద్రంగా ఉంచావు. మరి దేవుని మాటను విన్నావా? వినలేదు కదా. నిన్ను అసలు దేవుడిని ఎన్నుకోవడమే ఎక్కువ. లోకంలో కలిసిపోయి ఉంటే దేంట్లోనూ కలిసిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయేవాడివి. ఈరోజు నిన్ను రాజుగా నియమించి అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద నూకలు ఇచ్చి ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇస్తే దేవుని మాటను వినవా? ప్రియమైనటువంటి సహోదరుడా, ఇదిగో అంటున్నాడు కదా, నీ దృష్టికి నీ అల్పుడిగా ఉన్నప్పుడే నేను పైకి లేపాను కదా. నువ్వు అన్నావే బెన్యామీను గోత్రం ఎక్కడది ఏపాడదని, మరి దాంట్లో నుంచి నేను శిరస్సుగా ఇశ్రాయేలు గోత్రములోనే ఒక పెద్ద గోత్రంగా నేను మార్చాను కదా. వాళ్ళందరికీ శిరస్సుగా ఉంచాను కదా. నువ్వు ఎందుకు మార్చావు? నీ పరిస్థితి ఏమిటి అంటే నువ్వు దేవుని మాట ఎందుకు వినలేదు? ఈ దోపుడు సొమ్ము మీద ఎందుకు ఎగబడ్డావు? నువ్వు దేవుని బిడ్డగా ఉండి దయచేసి దేవుని బిడ్డలారా, మీరు దేవునికి విరోధమైనది మీ గృహంలోనే కాదు, మీ ఇంట్లోనే కాదు, మీ ఒంట్లో కూడా ఉండడానికి లేదు. ఏదైతే విసర్జించమంటున్నాడో అవన్నిటిని విసర్జించి పరిశుద్ధంగా జీవించిన ప్రయత్నం చేయు. నువ్వు నానాటికి సువర్ణంగా మారి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాను అంటున్నాడు. అయితే ఆ మాట మరి సౌలు గారు వినపోసరికి ఏదైతే దోపుడు సొమ్ము మీద ఆశపడ్డాడో అవన్నీ విలువైన వస్తువులను ఉంచుకున్నాడు ఆయన అంటున్నాడు కదా. ఈ రాజును కూడా నిర్మూలం చేయి ఇప్పుడే అంటే నిర్మూలం చేశాడు. అయితే ఇంకా అంటున్నాడు కదా, సమూయేలు సౌలుతో అంటున్నాడు కదా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించిన. ఈరోజు క్రైస్తవులు చేసే పని, ఇదిగో నా వాట 50,000, నా వాట 10,000, నా వాట ₹1,000 దేవునికి వేసేస్తాను, నువ్వు ప్రార్థన చేసుకో అంటూ ఉన్నాడు. అదేనా దైవభక్తి? దేవునికి అది సంతోషమా? ఆయన అంటున్నాడు కదా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించును. దేవుడు ఏం చెప్పిన మాటను వింటే దేవుడు సంతోషము. నేను దశమ భాగాలు ఇస్తాను, నేను కానుకలు ఇస్తాను, అర్పణలు ఇస్తాను కదా. దేవుడు సంతోషించడంటే ఆయన అంటున్నాడు, ఆయనకు సంతోషము కలగదు. బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించునా? ఇంకా అంటున్నాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పొట్టేలు కొవ్వును బలును అర్పించటం కంటే దేవుని ఆజ్ఞను మాటను వినటమే శ్రేష్టము. అట్లా ఫాలో అవ్వటమే దేవునికి సంతోషకరం కదా. వాటిని ఫాలో అవ్వలేదు నువ్వు ఈరోజు. క్రైస్తవుడా నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించుకోని పరిస్థితి. తిరుగుబాటు చేయుట ఎలాంటి తెలుసా? సోది చెప్పుట పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతను పూజించటంతో సమానము. లాస్ట్కి నువ్వు ఆయన మాట వినలేదు కాబట్టి పాపముగా ఎంచబడ్డావు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండడానికి లేదు. నీ పొరుగు వారిని నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. నీ చేతిలో ఉన్న దాన్ని తీసుకుని పొరుగు వారికి అప్పగిస్తూ ఉన్నాడు. సౌలు రాజా నీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని నీ పొరుగు వారికి అప్పగించుతూ ఉన్నాడు. ఆయన మనసులో వేరొకడు ఉన్నాడు. ఇప్పుడు
అయితే నేను చెప్తున్నాను కదా, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడే మనిషి కాదు. అయ్యో నా కుమారుడు మళ్ళా ఇస్తున్నాను అనడానికి లేదు. ఒకసారి మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. అయితే సౌలు అంటున్నానే, పాపం చేశానయ్యా, నన్ను ఘనపరచుటకు యెహోవాకు మొక్కుటకు నాతో రావా అంటే ఆయన తీసుకుని వెళ్ళాడు. కానీ 2 పొరపాట్లు చేశాడు. సౌలుగా 2 పొరపాట్లు చేశాడు. దైవజనులు చేయవలసిన పని చేయకుండా ఆయనే అర్పించాడు ఒకటి. రెండవది, ఏదైతే దేవుడు చెప్పాడో ఆ ఏది నిర్మూలన చేయమన్నాడు. ఈరోజు కూడా దేవుడు నీతో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కొన్ని తప్పించండి, నీ జీవితంలో తప్పించుకొని దర్శనం ద్వారా మాట్లాడుతుంటే నువ్వు అదే చేయాలనుకుంటూ ఉన్నావు. కామంతో రగిలిపోతున్నావు, కామక్తులు అయిపోతున్నావు. నీ చూపులు వెలిచూపులు అన్నిటి నుంచి కూడా నీకు దేవుడు దూరంగా పొమ్మంటే దొంగతనము, ఆశ, ఇవన్నీ కూడా నువ్వు చేయకూడని పనులు, తాగుపోతున్నాము, ఇవన్నిటిని విసర్జించమన్నప్పుడు అబద్ధాలు ఆడటము, విగ్రహార్పితమును తినటము, విగ్రహారాధన చేయటము, ఇవన్నిటిని వదులుకోమని దేవుడు చెబుతూ ఉంటే నువ్వు వాటిలో కొన్నైనా తెచ్చుకుని ఇంట్లో ఉంచుతూ ఉంటావు. అయ్యో ఇది నా బంధువులు ఇచ్చారే, అదో నా స్నేహితులు రమ్మన్నారే, వాళ్ళ గురించి నేను వెళ్ళాలి కదా, నా స్నేహితుల గురించి వెళ్ళాలి కదా, నా బంధువుల గురించి వెళ్ళాలి కదా. ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాట ఒక మాట వినండి. నువ్వు బలులు అర్పించదు కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట విని గైకొనుట శ్రేష్టము. ఆజ్ఞను ఒకడు గైకొనుట యెహోవా సంతోషించును. యెహోవా సంతోషించాలంటే ఆయన ఆజ్ఞను గైకోవాలి. నీవు ఆయన ఆజ్ఞను గైకోవాలి ప్రియమైన సహోదరుడు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.